ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఐరారోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇక బాబాగారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి మనం పరిశీలిస్తే అది బాబాగారి మాటల్లోనే వినేద్దాం పదండి. బిడ్డ, ఈరోజు నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా. నాకు అదృష్టం లేదు, నా జీవితంలో ప్రతీదీ కూడా కష్టాలతోనే ముడిపడి ఉంది, నా జీవితం అంతా కూడా బాధలు పడడానికే నేను పుట్టానా, ఈ జీవితం అంతా కూడా సగం బాధలతోనే ముగిసిపోనుంది, ఇక నేను చచ్చిపోయినంత వరకు కూడా నాకు ఈ బాధలు తప్పవా ఏంటి అని చెప్పి నువ్వు నన్ను ఎన్నో రకాలుగా అడుగుతూ కుంగిపోతూ ఉన్నావు కదా. మరి నీ సమస్యలు ఏమిటో, బాధలు ఏమిటో, కష్టాలు ఏమిటో ప్రతీదీ కూడా నాకు తెలుసు తల్లి. నీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నింటినీ కూడా తీర్చగలిగేటువంటి శక్తి నాలో ఉంది. అయినప్పటికీ కూడాను నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎంత ఉన్నా కూడా నీ యొక్క అదృష్టం కూడా దానికి తోడు రావాలి తల్లి. అలా నీ యొక్క అదృష్టం దానికి తోడు వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆనందాలు అనేవి అడుగు పెడతాయమ్మా, కష్టాలు అనేవి దూరం అవుతాయి. నీవు ఈ యొక్క అదృష్టాన్ని దక్కించుకోగలిగితే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు తల్లి. అలాగే అసలు ఏం అదృష్టం బాబా అని మాట్లాడుతున్నారు మీరు, నాకు ఏమీ కూడా అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావేమో. అయితే నేను నీకు అర్థమయ్యేటట్టు పూర్తిగా చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు నువ్వు చాలా అనుభవించావు కదా తల్లి. మరి ఎన్నో రకాలైన బాధలు కూడా నువ్వు అనుభవించావు. మరి ప్రతి కష్టము అలాగే ప్రతి బాధ కూడా నిన్ను అడుగడుగునా కూడా ఒక్కొక్కసారి నీ మనసుని కృంగదీసేలా చేస్తే మరొకసారి నువ్వు దేన్నైనా సరే తట్టుకోగల ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నీకు ఇచ్చాయి తల్లి. మరి ఆ విధంగా ఒక్కొక్కసారి నీ యొక్క ధైర్యం అనేది దెబ్బతింటే మరొకసారి నువ్వు ఎదిరించగలనే తెగింపు నీలో వచ్చింది. మరి ఇలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని 2 రకాలుగా మార్చుకోగలిగావు. తీరా మొత్తానికి నువ్వు తెలుసుకున్నది ఏంటి అంటే, అధైర్యపడితే ఏది కూడా సాధించలేము. అదే మనం ధైర్యంగా ఉన్నామంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ ధైర్యంగా మనం ముందుకు వెళ్ళామంటే ఆ యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలం. మరి మొత్తానికి నువ్వు తెలుసుకున్నావు, అది నాకు చాలు. నిజమే, కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది. కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు అలాగే కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో నీకు కంగారు అలాగే ఆందోళన కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఏదైనా పని అనుకున్నావంటే అది నువ్వు సాధించగలనా లేదా అనే తపన నీలో ఎప్పటికప్పుడు భయాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే నేను కృంగదీసే మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి అది నువ్వు గ్రహించావు. నీ వెంటనే నీ వెనుకనే నీ తోడునే నీకు బాగా కావలసిన వారే నీకు శత్రువులుగా మారుతున్నారు తల్లి. ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశం కూడా దొరికినా సరే అవకాశాన్ని వదలకుండా నిన్ను ఎలాగైనా సరే కిందకు అణచాలని చెప్పేసి చాలా పట్టుదలతో ఉన్నారు తల్లి. గోరంతైనా సరే అది కొండంత కష్టంలాగా నీకు క్రియేట్ చేసి ఇంత దాన్ని అంత చేసి మరి నీ గురించి నలుగురిలో తప్పుగా ప్రచారం చేసి నువ్వు అలాంటి దానివి అలాగే నువ్వు ఇలాంటి వాళ్ళవని చెప్పి నిన్ను ప్రయత్నపూర్వకంగా తగ్గించడానికి చూస్తున్నారు. మరి నేను ప్రశ్నించే దాని సమాధానం కూడా నీ దగ్గర ఉంటుంది కదా. మరి ఎందుకంటే నాకు తెలియంది కాదు, ఈ అవకాశం నువ్వు ఇవ్వాలని మరి ఇవ్వడం లేదు. మరి ఒక్కొక్కసారి సమస్యలే అలా వచ్చి అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి అని చెప్పి, బిడ్డ నువ్వు అన్నావు కదా, మరి ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక విషయం తెలుసుకున్నావు, అది నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగే ఎవ్వరికి కూడా భయపడకు, అలాగే ఎవ్వరికి కూడా లొంగకూడదు అని చెప్పి నువ్వు బాగా తెలుసుకున్నావు. అలాగే కొన్ని కష్టాలను చూసి బాధలను చూసి మొదట నుంచి కూడా నీకు ప్రయాణంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు తోడుగా ఉన్నది ఎవరు?
మరి నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అనేది నువ్వు బాగా బేరీజు వేసుకోగలిగావు. మరి నీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, అలాగే నిన్ను తొక్కేసేవాళ్ళు ఎవరు, నిన్ను ఎదగనివ్వకుండా చూసేవారు ఎవరు, అలాగే నువ్వు ఎదుగుతూ ఉంటే ఆనందించేవారు ఎవరు, ఇవన్నీ కూడా ఇది ఇంకా నువ్వు తెలుసుకోవాలి తల్లి. నీ వెన్ను తట్టి నిన్ను ప్రోత్సహించేవాళ్ళు ఎవరు, అలాగే నీ వెనక గోతులు తవ్వేవాళ్ళు ఎవరు అని చెప్పేసి నువ్వు ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉన్నావు కదా. మరి ఇలా మనుషుల యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క భిన్నాభిప్రాయాలను అన్నింటినీ కూడా తెలుసుకున్నావు కదా. మరి ఏది ఏమైనా సరే బిడ్డ, ఒకటి మాత్రం జాగ్రత్త. ఈ యొక్క నాటకం అనే యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు, ఎవరి అనుకూలతను బట్టి వారికి తగ్గట్టుగా, ఎవరి యొక్క స్వార్థానికి తగ్గట్టుగా అలాగే వారు నటించే ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు తల్లి. అలా ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరిని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇలా వాడుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు తోలుబొమ్మవి కీలుబొమ్మవి అవ్వకూడదు తల్లి. వారి యొక్క ఎదురు చూపులకు ఎదురు దెబ్బలు కొట్టేటువంటి శక్తిగా మారాలి. మరి ఆ ఉద్దేశంతోనే ఇదంతా కూడా నీకు మరి వివరించడం అయితే జరుగుతుంది తల్లి. మనిషి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టం అనేది ఉండలేదు అంటే మరి ఆ జీవితంలో విజయాలను సాధించలేరు. మరి ఆ గోరంత అదృష్టమే ఉన్నది కాబట్టి నీకు ఈరోజు నువ్వు ఈ యొక్క వీడియో వినగలుగుతున్నావు తల్లి. మరి పుణ్యాత్ములు మాత్రమే చూడగలరు అని చెప్పి ఎందుకు చెప్పానంటే కనుక, మరి నా భక్తులంటే నాకు భక్తులుగా కాకుండా ఒక గొప్ప బిడ్డలుగా అన్ని అర్హతలు కూడా వారికి ఉన్నాయి. మరి ఎటువంటి స్వార్థం కూడా ఉండదు. ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, అలాగే ఎదుటివారిని చూసి ఏడవడం ఇవన్నీ కూడా నా భక్తుడు అనేవాడికి ఉండకూడదు. అంతేకాకుండా నా భక్తుడు ఒకరి ఎదుగుదలను చూసి వెన్ను తట్టేలా ఉండాలి, కానీ ఎదుటివారు పతనమవుతుంటే ఆనందించేలా ఉండవద్దు. కాబట్టి నువ్వు ధైర్యాన్ని నింపాలి ఎదుటివారి మీద. ఇలా అన్ని గొప్ప లక్షణాలు అనేవి నీలో అనేవి ఉన్నాయి కాబట్టే మరి నీ జీవితం అనేది ఆనందంగా, అదృష్టకరంగా మార్చేటువంటి అవకాశాన్ని అయితే ఈరోజు నేను నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి. అందుకే నా భక్తురాలిగా నువ్వు నియమింపబడ్డావు బిడ్డ. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకుని తీరాలి బిడ్డ. బాబా, ఈ అదృష్టం ఏంటి, ఈ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తావు కదా. అయితే ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెప్తాను, నువ్వు జాగ్రత్తగా వినిబిడ్డ. మనిషి సంతోషంగా ఉండాలి అన్న, బాధపడాలి అన్నా కూడా నీ యొక్క చేతిలోనే ఉంటుంది. మరి నువ్వు ఈరోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆనందంగా ఉంటావు, లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు, అలాగే నాతో ఎందుకు ఇలా ఈ విధంగా నటిస్తున్నారు, నేను చెప్పినటువంటి మాట ఎందుకు వాళ్ళు వినడం లేదు, వారిలో మార్పు ఎందుకు రావడం లేదు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు ఆశించినప్పుడు ఆ ఆశించినటువంటి మార్పు వారి నుండి రాక, అలాగే పొందకపోతే ఆ వ్యక్తిత్వం సంతోషంతో కాకుండా బాధలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా బాధకి వెళ్ళేలా నువ్వు చేతులారా నీకు నువ్వే చేసుకుంటున్నావు తల్లి. ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కావాలో ఏదో ఆశించి ఆ యొక్క ఆశతో అది జరగకపోతే నీ జీవితంలో దుర్భరమైంది అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావు. మరి ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నీ జీవితం నువ్వు ఏ విధంగా ఉండాలి అనుకుంటే ఆ విధంగానే నువ్వు ఉంటావు. నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు ఎదుటివారిని గురించి ఆ ఏడుపు అనేది మానుకోవాలి. అలాగే వారి యొక్క ఉన్నతి కానీ నువ్వు మనస్ఫూర్తిగా ఆ యొక్క మార్పును స్వాగతించావంటే నీలో కూడా ఆ మార్పు వస్తుంది. మరి నువ్వు చెప్పేది తప్ప ఒప్ప అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఎన్నాళ్ళు కూడా
అలా ప్రాధేయపడతావు కదా మరి ఎన్నాళ్ళు అడుగుతావు మారమని చెప్పి. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలే గడిచిపోయి ఎటువంటి మార్పులు రాలేదు, కానీ వ్యక్తులు మాత్రం మారడం లేదు. ఎన్ని సంవత్సరాలు చూసినా సరే నేను అనుకున్న వ్యక్తి ఇలా మారడం లేదు అన్నట్టు ఎందుకు నువ్వు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తావో? ఆ మార్పు అనేది వారి మనసుకి వారంతటికి వారే రావాలి. మరి నువ్వు ఎంత ప్రాధేయపడినా సరే దానికి లాభం లేదు. నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బతకగలుగుతాడు. మరి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఆ యొక్క ఆశలు అనేవి పెంచుకోకూడదు. ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఒక ప్రేమను కానీ, అలాగే ఆప్యాయతను కానీ, డబ్బును కానీ, అలాగే మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించవద్దు. ఒకవేళ నువ్వు ఏదైనా సరే ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లు, అలాగే నీ మీద ప్రేమను చూపించిన తర్వాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు కూడా రాదు తల్లి. ఆ నటనలో కూడినటువంటి ఆ యొక్క మార్పు అనేది నువ్వు ఆ క్షణం ఆ యొక్క నటించినంతసేపు కూడా ఆనందంగా ఉండగలవేమో, కానీ నువ్వు తర్వాత వాళ్ళకు చూసి నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు గ్రహించినప్పుడు మునుపు పడినటువంటి బాధ కంటే ఎక్కువ బాధను నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి నుంచి కూడా నువ్వు ఏది కూడా ఆశించొద్దు తల్లి. జీవితంలో సంతోషంగా బతకడం నేర్చుకో. మరి ఈ యొక్క సృష్టిలో ఒంటరిగానే వచ్చావు కదా, మరి ఎప్పుడు నువ్వు ఒంటరిగానే వెళ్ళిపోతావు. మరి ఈ యొక్క నిజం అనేది నువ్వు తెలుసుకున్నావంటే మరి నువ్వు ఆనందంలో ఉంచుకున్నటువంటి ప్రయత్నాలు అయితే నువ్వే చేసుకుంటావు తల్లి. మరి ఎదుటివారి నుంచి ఏమాత్రం కూడా ఆశించవద్దు. ఇది మొదటి విషయం. నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది. మరి ఇంకా రెండో విషయం ఏంటి అంటే కనుక తల్లి, ఎప్పుడైనా కానీ ఇందులో అయితే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్, శ్రద్ధ ఏదైతే ఏ పనిలో అయితే ఉంటుందో అందులో నువ్వు కాస్తంత కష్టం ఎక్కువగా పడినట్లయితే అందులో నువ్వు సాధించగలిగేటువంటి విజయాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి తల్లి. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, మరి అలా తక్కువ చేసి మాట్లాడారో, అలాగే ఎవరైతే నిన్ను ఎందులో కూడా నువ్వు పనికి రావు అని చెప్పి నిందలు వేశారో అలాంటి వారు సైతం నీ యొక్క జీవితంలో ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని నువ్వు ఏదైనా సరే విజయాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునేటువంటి ఆ యొక్క టైంని వాళ్ళు తొక్కేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలా నీ శత్రువులకు నువ్వు దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేసినటువంటి పనిలో కనుక నువ్వు ఎటువంటి ఆశ కూడా లేకుండా కష్టపడగలిగినటువంటి మనస్తత్వం నీలో ఉంటే నువ్వు దిగ్విజయంగా విజయాన్ని అయితే సాధిస్తావు తల్లి. నువ్వు అలాంటి అద్భుతమైనటువంటి ఆ రోజు కోసం నేను వేచి ఉన్నాను తల్లి. మరి గుంపులో ఉండేటువంటి రాబందులు ఏ విధంగా నిన్ను పీకు తింటూ టార్చర్ చేస్తున్నారు అనేది చూస్తూ నేను ఉండలేను తల్లి. మరి నిన్ను అటువంటి వారితో తక్కువగా మాట్లాడితే అంత ప్రశాంతంగా నువ్వు ఉండవచ్చు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. వారితో ఎప్పుడు వాదోపవాదాలకు వెళ్ళకు. వారు ఏదైనా సరే అన్నారు అంటే ఓకే అని చెప్పేసి వదిలేసి వచ్చేసేయాలి. అంతేకాని వారిని నువ్వు వాగ్వివాదం చేసి వారిని నువ్వు గొప్ప చేయొద్దు. మరి నీ పెదవుల నుండి ఒక చిరునవ్వు అనేది ఒక్కసారి అలా చిరునవ్వుతో నవ్వేసి ఊరుకో తల్లి. అలాగే ఆ యొక్క చిరునవ్వు చూసి వాళ్ళే నిన్ను ఏమీ అనలేక తోక ముడుచుకుని పారిపోతారు. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ ఉన్నావో అలాగే ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానించు, అలాగే గౌరవించు. ఆ విధంగా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరిచావంటే నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. అలాగని చెప్పేసి నువ్వు ఎదుటివారి పట్ల ద్వేషాన్ని, రాగ, అసూయ, ద్వేషాలు అన్నీ కూడా పెంచుకున్నావంటే నీ ఆరోగ్యమే చెడిపోతుంది. కాబట్టి ఇవి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ నా వాక్కు నీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు అజాగ్రత్త చేసావంటే నువ్వు చాలా నష్టపోతావు. మరి
ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం నీకు వినబడింది అంటే నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఈరోజు నువ్వు ఈ యొక్క వీడియోనైతే నువ్వు వినగలిగావు తల్లి. మరి అని చెప్పేసి ఒక బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఈరోజు మంచిగా చాలా బాగా చెప్పారండి. మరి ఈరోజు సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మరొక అద్భుతమైనటువంటి బాబా వారి యొక్క సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.